ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దావీదు రాసిన 145వ కీర్తన 19వ వచనంలో చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. మరి తనకి నిజముగా, దేవునికి నిజముగా మొరపెట్టే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కానీ కోరికలు అనేవి మనిషి జీవితాల్లో ఎక్కువగా మారిపోతూ ఉన్నాయి. మరి అన్నీ తీర్చబడుతున్నాయంటే ఏ ఒక్కరి జీవితంలో తీర్చబడట్లేదు. కానీ దేవుడు తన అవసరతలను మాత్రమే ఖచ్చితంగా తీర్చే దేవుడు. మరి దావీదు తన భక్తి జీవితాన్ని దేవుని సన్నిధిలో బలంగా పెట్టడం వల్ల తనకు కలిగిన కోరికలని ఖచ్చితంగా జయించడం జరిగింది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. అంటే నీ భక్తి జీవితము ఎంత ప్రాముఖ్యమైంది. వేటిని వదిలేస్తూ నువ్వు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావు. వేటిని వదిలేయాలని చెప్తున్నప్పుడు దాన్ని అంగీకరిస్తూ, మరి సేవకుడి ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ నీతో మాట్లాడినప్పుడు మరి దాన్ని వదిలేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నావు. దాన్ని బట్టే కదా. అందుకని ఏమంటున్నాడంటే, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన నీ జీవితము, నీ కోరికలను ఖచ్చితంగా నెరవేర్చేది దేవుడు. నీ ఆశని తృప్తిపరిచేది దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు. మరి కోరికలు ఎప్పుడు కోరికలుగానే మిగిలిపోతాయా అంటే ఆ మాట కుదరదని తెలియజేస్తుంది దావీదు ద్వారా. దేవుడు సన్నిధిలో ఎదిగిన వ్యక్తి దావీదు, హృదయానుసారుడు. అదే రీతిగా దేవుని నుంచి అనేకమైన విషయాల్లో పొందుకుంటున్న వ్యక్తి కూడా. ఆయననే తెలుసుకొని దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని తెలుసుకున్న దావీదు మరి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని తెలియజేస్తుంది. అదే కాదు, వారి మొర ఆలకించి వారిని రక్షించును. మరి ఆయన దావీదు అనేక రకమైన విషయాల్లో సౌలు ఆయనను వెంబడిస్తున్నప్పుడు మరి దేవుడు రక్షించిన విధానము, దేవుడు కాపాడిన విధానము, దేవుడు ఆయనను బలపరిచిన విధానము, అనేక రకమైన విషయాల్లో శత్రువు అనేక రకంగా ఆయనను ఇబ్బంది పెడుతున్నప్పుడు కాపాడుకుంటూ తీసుకొచ్చిన విధానము. నీవు చేస్తున్న భక్తి జీవితమే నీ కోరిక నెరవేరుస్తుంది. అదే రీతిగా నీవు చేసిన ఆ భక్తి జీవితమే నేను అన్ని విషయాల్లో కాపాడుకుంటూ రక్షిస్తూ నిన్ను తీసుకొని వస్తుంది. ప్లీజ్ దయచేసి మరి మనమందరము దేవుని యొక్క కృపని, దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తంలో ఉందా లేదా అని ఆ కోరిక విషయమే కానీ, ఆ ప్రార్థన విషయమే కానీ, ఆ యొక్క అంశం నిమిత్తమే కానీ మొరపెట్టడం. అందుకే దావీదు హృదయానుసారుడిగా మార్చబడడం జరిగింది. మరి హృదయంతో నువ్వు దేవుని ఆరాధించు, హృదయంతో నీ భక్తిని కొనసాగించు. పెదవుల పైన కాదు, ఏదో శరీరానుసారంగా కాదు, ఆత్మీయంగా లోతుగా నీ లోతైన మరి దేవునికి ఇష్టమైన మరి ఇతరులను ఇబ్బంది పెట్టే కోరికలు కాదు, ఇతరులని నాశనం కోరే కోరికలు కాదు, ఇతరులని మరి సమస్యలుగా నడిపించే కోరికలు కాదు. నీ కోరికలు ఉండాల్సింది మరి శ్రేష్టమైనవి, మంచివి, ఉన్నతమైనవి, అనేకులకి మేలు చేసే కోరికలు నువ్వు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు వాటిని జరిగించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి దేవుని దీవించును గాక. ఈ మాటల చేత నీ అవసరతలు, నీ కోరికలని నెరవేర్చును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో వింటున్న వారి పట్ల ఇదిగో అనేకులు వారి వారి కోరికలను నీ చిత్తానుసారంగా ప్రార్థన సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి దావీదు గారు మాట్లాడిన రీతిగా మరి ఆయన కోరికని మీరు నెరవేర్చిన దేవుడు, నీ కృపని చూపించిన దేవుడు, నీ ప్రేమని చూపించిన దేవుడు. అదే రీతిగా దావీదుకు చూపిన శాశ్వత కాలపు కృప మా మీదకి కూడా చూపించండి, కుమ్మరించండి. మా కోరికలను కూడా నీ చిత్తానుసారంగా నెరవేర్చండి. ప్రభువా, మేము చెడ్డది అవును తండ్రి, మరి ఇతరులను ఇబ్బంది పెట్టేది ఏది మాలోకి జరగకుండా శ్రేష్టమైనవి, మంచివి, ఇతరులకు మేలు చేసేవే మాలో జరిగించి మీరు మహిమ పొందండి ప్రభువా. అదే రీతిగా ఇదిగో మా యొక్క అవసరతలు, మా అక్కర్లను తీర్చే దేవుడు అయ్యా. నీ కృప నిరంతరము, నీ కనుదృష్టి, నీ హస్తబలము మా మీదకుంటే చాలు ప్రభువా. ఇదిగో మమ్మల్ని అందరినీ దీవించి ఫలింపజేస్తూ విస్తరింపజేయమని ఇదిగో వింటున్న వారి పట్ల, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి పరిస్థితులని మారుస్తూ ఆ చేదైన అనుభవాలను తొలగించి మేలుకరమైన శ్రేష్టమైన ఈవుల చేత వారిని, వారి పిల్లల్ని మంచి ఉద్యోగాల చేత, పనుల చేత, సమృద్ధి చేత, సమాధానం చేత, సంతోషం చేత, ప్రేమ చేత ఆ ఇంటిని కట్టుతూ ముందుకు నడిపించమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దీవించును గాక.